హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము జ్యూసీ పాస్తా అయితే తయారు చేస్తున్నామండి. చూడండి, మకరోని అంటాం కదా, అదండి. చూడండి, నేను ఒక కప్పు పాస్తా తీసుకున్నా. ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం అల్లం అండి, కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి, కారము, కళ్ళుప్పు, పసుపు తీసుకున్న, కొన్ని ఆవాలండి మనం తాలింపులు వేసుకునేదానికి, 2 టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక ఆనియన్స్ అండి, 2. ఇంకా మకరోని అయితే మనము పాస్తా రెడీ చేసేద్దామండి. అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, మన స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా కుక్కర్లో ఆయిల్ అయితే వేసేసుకున్నా, అన్నీ తెచ్చేసుకున్నాం కదండి. మనము మూత పెట్టేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాం. అల్లం వేసినానండి, ఫస్ట్ కొన్ని ఆవాలు, ఆనియన్స్ కూడా వేసి ఇలా కుక్కర్ మూత పెట్టేసుకున్నామంటే, చూడండి, కరివేపాకు, పచ్చిమిర్చి, స్పైసీకి తగినంత కారం తీసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదా, మరి పిల్లలు కారం అయితే తినాలి. అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసినాము. చూడండి, ఇలా కొంచెం కుక్ అయితే అన్నీ వేసేద్దాం మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఈ కొంచెము మగ్గిపోయినాయి కదండి. ఇంకా టమాటాలు వేసేసుకుందాము. దీంట్లోనే ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసేసుకుందామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. ఈ కొంచెము అలా పచ్చివాసన పెట్టి సరిపోతుందండి. కొంచెము ఇది కుక్ అయినాక మనం కప్పు పాస్తా వేసేసుకొని వాటర్ అయితే వేసేసుకుందామండి. అంతే, 3-4 విజిల్లు మనము మూత పెట్టేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్కి పాస్తా రెడీ అయిపోతుంది. కొంచెం వాటర్ వేద్దాం. ఇలా ములిగేలా ఉండాలండి. చూసారు కదా, మరీ తక్కువ వేయకూడదు, మరీ ఎక్కువ వేయకూడదు. చూసారు కదా, ఇలా ములగాలి. మీకు తెలియకుంటే మకరోనియా కానీ మనము ఏదైనా చేసుకునేప్పుడు ఇలా ములగాలండి. ఒక 2 కుక్ అయిపోతుంది. మనం ఒక 3 విజిల్లు అయితే మూత పెట్టేద్దామండి. చూద్దాం ఫ్రెండ్స్, మకరోని పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. రండి మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. చూసారు కదా, జ్యూసీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా జ్యూసీగా ఉండాలి, మరి అంత గట్టిగా అయితే ఉండకూడదు. ఇలా మనము రెడీ చేసేసుకుంటే ఎమ్మీ అండ్ టేస్టీ మకరోని అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనము దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. క్రీమీ పాస్తా చేసుకోవచ్చు, కేక్ మాదిరిగా పాస్తా చేసుకోవచ్చు. నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే సూపర్ అండ్ టేస్టీ క్రీమీ పాస్తా అయితే రెడీ చేసి చూపిస్తానండి. చూడండి, ఎంత బాగా మనం పాస్తా రెడీ చేసేసుకున్నాము కదా. దీనిపైన కొంచెము కొత్తిమీరతో గార్లిక్ చేసేసుకుందామండి. చూడండి, చూసారు కదా, ఎంత జ్యూసీ అండ్ ఎమ్మీ పాస్తా అయితే రెడీ అయిపోయిందో. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.